సీన్ ఓపెన్ చేస్తే నిర్మానుష్యమైన కొండ ప్రాంతం, ఉరుములు మెరుపులతో గర్జిస్తున్న ఆకాశం, రక్తధార కట్టిన కత్తి పట్టుకున్న ఒకడు ఎదురుగా నించొని, వాడి కళ్ళల్లోని ఇంటెన్సిటీ, వాడి షర్ట్ కంటిన రక్తపు మరకలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇన్ దిస్ వీడియో ఒక షార్ట్ ఫిలిం తీయడానికి మనం ఎలాంటి స్క్రిప్ట్ రాసుకోవాలి, సో ఏ విధంగా స్క్రిప్ట్ రాయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షార్ట్ ఫిలిం తీయడానికి స్క్రిప్ట్ అనేది చాలా నెసెసరీ. సో అలాంటి స్క్రిప్ట్లో మనం చాలా డీటెయిల్గా మనం ప్రతి సీన్ని రాసుకోవాల్సి ఉంటుంది. సో ఎంత డీటెయిలింగ్ మనం ఒక సీన్కి రాస్తామో స్క్రీన్ మీద మనకి అంత ఎన్హాన్స్ అవుతుంది సీన్. సో ఈ వీడియోలో మనం స్క్రిప్ట్ రాసుకేటప్పుడు ఆ డీటెయిలింగ్స్ ఏంటి, సో ఏ జాగ్రత్తలు తీసుకొని మనం స్క్రిప్ట్ రాయాలో డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డు గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, డీటెయిలింగ్స్. ఏ స్క్రిప్ట్కైనా సరే ఒక సీన్ రాసేటప్పుడు డీటెయిలింగ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఒక క్యారెక్టర్ ఆ సీన్లో ఏం చేస్తుంది, ఆ చుట్టుపక్కల జరుగుతున్న సరౌండింగ్స్ ఏంటి, ఆ కేయాస్ని మనం ఎంత బ్యూటిఫుల్గా అయితే స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలో అంతే బ్యూటిఫుల్గా మనం పెన్నుతో పేపర్ మీద రాయాల్సి వస్తుంది. సో చుట్టుపక్కల జరిగే సరౌండింగ్స్ని, ఆ కేయాస్ని మనం స్క్రిప్ట్లో చాలా డీటెయిల్గా మనం ఎప్పుడైతే రాస్తామో సో అప్పుడు ఆ సీన్ అనేది మనకి చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సీన్లో మెయిన్ లీడ్ ఆర్ ప్రొటాగనిస్ట్ ఒకరి కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ చుట్టుపక్కల జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి, సో దాన్ని మనం జాగ్రత్తగా స్క్రిప్ట్లో కనుక రాయగలిగితే సో ఆ సీన్ని మనం ఆన్ సెట్ అంత బాగా తీయగలుగుతాం. సో డీటెయిలింగ్స్ అనేటివి మనం రాయాలి అని అంటే బెటర్ మనం లొకేషన్స్ని చూసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం స్క్రిప్ట్ రాయగలిగితే సో ఈ డీటెయిలింగ్స్ అనేటివి చాలా బాగా మనకి స్క్రిప్ట్లో కుదురుతాయి అన్నమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి క్యారెక్టర్స్. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్స్ని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర 3 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్నైనా సరే. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్డ్రాప్ని అంటే లైక్ ఒక క్యారెక్టరైజేషన్స్ని మనం ఇచ్చినట్లయితే సో ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసడం అండ్ అలాగే ఆ క్యారెక్టర్ ఉన్న సీన్ని మనం చాలా డీటెయిలింగ్గా, నీట్గా, చాలా ఎంగేజింగ్గా రాయడానికి చాలా వీలుంటుంది అనమాట. సో వీలైనంత వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక బ్యాక్డ్రాప్ని ఇవ్వడానికి, ఒక క్యారెక్టరైజేషన్ని సెట్ చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ క్యారెక్టర్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది, సో ఆ క్యారెక్టర్ ఏ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటుంది, సో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, ఆ టోన్ అనేది ఎలా ఉంటుంది, ఫన్నీగా ఉంటుందా లేకపోతే ఇంటెన్స్గా మాట్లాడతారా, సీరియస్గా మాట్లాడతారా, సో ఏ రకంగా వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏ విధంగా చూస్తారు, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాటర్. సో ఒక క్యారెక్టరైజేషన్ ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేస్తుంది మనం రాయాలి. ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది మనకి తెలియాలి. సో ఎప్పుడైతే మనం ఒక డీటెయిల్డ్ క్యారెక్టరైజేషన్ అనేది ఒక క్యారెక్టర్కి ఇస్తామో సో సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ క్యారెక్టర్ ఎలా ఆలోచిస్తుందో కూడా మనం ఆ సీన్ని మనం రాయొచ్చు అన్నమాట. సో దట్ ఆ క్యారెక్టర్కి ఒక ఆర్క్ అనేది వస్తుంది. సో అప్పుడు ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి హుక్ అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి కంటిన్యూటీ. సో ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు జనరల్గా అయితే మనం ట్రెడిషనల్ స్క్రిప్ట్ రైటింగ్ మెథడ్స్ ఏంటి అని అంటే సో ఒక సీన్ అనేది దాని ప్లేస్ ఆఫ్ యాక్షన్, టైమ్ ఆఫ్ యాక్షన్ అండ్ అలాగే అక్కడ సీన్ అనేది ఏం జరుగుతుంది బ్రీఫ్గా చెప్పి ఏ క్యారెక్టరు ఏ డైలాగ్ చెప్తుంది సో ఇలా రాస్తూ ఉంటాం అనమాట. సో మనం ఒక షార్ట్ ఫిలిం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆ రకమైన స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు రాసే పని అయితే రాయొచ్చు, బట్ మనకి స్క్రిప్ట్ అనేది దేనికి, మనం ఒక సీన్ని తీయడానికి మనకి హెల్ప్ ఉండడం కోసం. ఎందుకంటే మనం ఫస్ట్ టైం తీస్తున్నాం, లిమిటెడ్ బడ్జెట్ ఉంటుంది. సో మన దగ్గర ఆ ఎక్స్ట్రా థింగ్స్ అనేటివి ఉండవు కాబట్టి స్క్రిప్ట్ అనేది మనకి మెయిన్ బేస్ అనమాట ఒక షార్ట్ ఫిలిం తీయడానికి.
సో ఇక్కడ మీరు ఏంటంటే కంటిన్యూటీని ఫాలో అవ్వండి. సీన్ 1, సీన్ 2, సీన్ 3. సో ప్రతి సీన్లోనూ కంటిన్యూటీ అనేది ఉండాలి. సో ఆ టైం జోన్ని అండ్ అలాగే ఆ ప్లేస్ ఆఫ్ యాక్షన్, టైమ్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా చూసి పెట్టుకోండి. సో 2-3 సీన్లు ఒకే టైం జోన్లో జరిగే పని అయితే ఆ టైమ్ ఆఫ్ యాక్షన్ సేమ్ ఉన్నప్పుడు ఆ కాస్ట్యూమ్స్, ఆ కంటిన్యూటీ, అండ్ అలాగే యాక్టర్స్ చెప్పే ఆ డైలాగ్ యొక్క మోడ్యులేషన్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి. సో ఇవన్నీ మనకి స్క్రిప్ట్లోనే ఉండాలి. సో కాబట్టి కంటిన్యూటీ అనేది మనకి స్క్రిప్ట్లో ఉండాలి. సో అదే కంటిన్యూటీని మనం ఫిల్మ్ మేకింగ్లో కూడా తీసుకురావాలన్నమాట. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి కెమెరా యాంగిల్స్. సో కెమెరా యాంగిల్స్ అనేటివి స్క్రిప్ట్లో కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనం షార్ట్ ఫిలిం తీస్తున్నాం కాబట్టి కెమెరా యాంగిల్స్ అనేటివి ఉంటే ఆ సీన్ డివిజన్, ఆ షార్ట్ డివిజన్ అనేది చేసి పెట్టుకుంటేనే మనం షార్ట్ ఫిలిం తీసేటప్పుడు మనకి పేపర్స్ అనేటివి ఈజీగా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆన్ పేపర్ ఉన్నప్పుడే మనం సీన్ని తీయడం చాలా ఈజీ. సో ఇది మనం ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నట్లే కాదు, RRR సినిమా తీసిన రాజమౌళి లాంటి పెద్ద డైరెక్టర్లు కూడా సీన్ డివిజన్, షార్ట్ డివిజన్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడే మనకి ఆన్ సెట్ ఒక డైరెక్టర్కి ఆ వర్క్ అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక క్రియేటివ్ వర్క్ కాబట్టి ప్రతిదీ మనకి హెడేక్ కాకుండా ఇవన్నీ ముందుగా ఆన్ పేపర్ ఉన్నట్లయితే మనకు అక్కడ సీన్ తీయడం చాలా ఈజీగా మారిపోతుంది. సో దట్ మన జాబ్ అనేది కొంచెం ఫ్రీ ఫ్లోలో పోతుంది కాబట్టి మనం ఎప్పుడు ఆ సీన్ డివిజన్, షార్ట్ డివిజన్ చేసి పెట్టుకోవాలి. ఏ సీన్కి కెమెరా ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా మనం స్క్రిప్ట్లో రాయాల్సి ఉంటుంది. అండ్ మన అప్కమింగ్ వీడియో డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమెరా యాంగిల్స్ మీద తీస్తున్నాం. వెయిట్ ఫర్ దట్ వీడియో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్క్రిప్ట్ రిలేటెడ్ కాకపోయినా సరే మనం ఆన్ సెట్ ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు మనం యాక్టర్స్ని ఏంటనంటే ముందుగా ట్రైన్ చేసి పెట్టుకోవాలి. లైక్ ఎలా అంటే 1 డే బిఫోరే మనం ఆ స్క్రిప్ట్ని డీటెయిల్గా అక్కడ జరిగే సీన్స్ని మనం ఏదైతే తీస్తామో నెక్స్ట్ డే అవన్నీ యాక్టర్స్ అయితే రిహార్సల్స్ చేయించి ఆ డైలాగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయించి, ఎస్పెషల్లీ ఒక ఏదైనా యాక్షన్ సీన్ తీస్తున్నప్పుడు లేదంటే ఒక కామెడీ సీన్ తీస్తున్నప్పుడు ఆ టైమింగు చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఒక యాక్షన్ సీన్ తీసేటప్పుడు మనకి చూడడానికి చాలా బాగుంటుంది, చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ యాక్షన్ సీన్ తీయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ యాక్షన్ సీను, ఆ కోఆర్డినేషన్ యాక్టర్స్ మధ్య ఇవన్నీ కూడా 1 డే బిఫోర్, ఆ 2 days బిఫోర్ ద షూటే మనం ఇవన్నీ కూడా ఆ యాక్టర్స్ చేత రిహార్సల్స్ చేయించి లేకపోతే ఆ డైలాగ్స్ని మనం ప్రాక్టీస్ చేయించి ఉంచుకోవాలి. అప్పుడు ఆన్ సెట్ ఏంటంటే మనకి తక్కువ టైంలో మనకి ఆ సీన్స్ అనేటివి కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యూజిక్. మనం ఎప్పుడైతే మ్యూజిక్ వింటా ఈ OSTs బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వింటూ సీన్ కనుక రాసినట్లయితే స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ మ్యూజిక్ అనేది మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఒక సీన్ మనం రాసేటప్పుడు ఏ కైండ్ ఆఫ్ మ్యూజిక్ అక్కడ కావాలి కూడా మనం ముందుగా చూసి పెట్టుకుంటే దట్ మనకి ఆ సీన్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది రాసే స్టేజ్లోనే. రైటింగ్ స్టేజ్లోనే మనకి సీన్ అనేది చాలా బాగా వస్తుంది. మెయిన్గా మనం ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఈ 5 విషయాలు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని రాసినట్లయితే ఫస్ట్ టైం మనం ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా, మ్యాక్సిమం ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మనం రాయగలుగుతాం. అలాగే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ని చాలా బాగా తీయగలుగుతాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ షార్ట్ ఫిల్మ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. Don't forget to subscribe.